హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అరిసెల రెసిపీ చేయబోతున్నామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. స్టోర్ బియ్యం తీసుకోవాలండి, అంటే రేషన్ బియ్యం అంటారు కదా అవి. ఓటింగ్ కాల్ కేజీ తీసుకున్నాను స్టోర్ బియ్యము. ఇవి మనము నానపెట్టుకోవాలండి, బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఒక హోల్ నైట్ నానాలి, రాత్రంతా నానాలండి. కొంతమంది 2 రోజులు అట్లా నానపెట్టుకుంటారు. అలా నానడం వల్ల చాలా బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి అరిసెలు. నేనైతే ఆఫ్టర్నూన్ నానపెట్టాను, నెక్స్ట్ డే నైట్కి చేసుకున్నానండి. అలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మధ్య మధ్యలో మళ్ళీ మనము వాష్ చేసుకుంటూ ఉండాలి తీసి. ఒక 2-3 టైమ్స్ అయినా మనము వాష్ చేసుకోవాలండి. అప్పుడు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి, అంటే పులుస్తాయి కదా. హోల్ నైట్ అట్లా ఉంటే పులిచిన స్మెల్ అట్లా వస్తాయి. సో అందుకనే అప్పుడప్పుడు ఇలా వాష్ చేసుకొని మనం వాటర్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా నానిన తర్వాత ఇవన్నీ బియ్యం వడగట్టాలండి. వాటర్ అంతా పోయాక నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను. మిక్సీలో వేసుకొని బాగా జల్లించుకున్నానండి. మనము మిషన్లో ఆడించినా కూడా పిండిని బాగా మనము జల్లించుకోవాలి, రవ్వ అనేది లేకుండా మెత్తగా అట్లా రావాలండి. ఇప్పుడు దీన్ని నేను చూపించాను కదా, ఆ విధంగా మనము ఇట్లా తట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. 1 కేజీ బియ్యంకి 700 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా తురుముకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పు పాత్ర పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఈ బెల్లం అంతా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కరగనివ్వాలి. ఇవి కరిగాక మనం ఇవంతా వడగట్టుకోవాలండి. దాంట్లో చెత్త అనేది ఉంటుంది కొంచెము, అవంతా వడగట్టుకుంటే పోతాయి. ఇలా నీట్గా వడగట్టుకున్నాక దీన్ని కొంచెం కడుక్కొనేసి ఆ పాత్రని మళ్ళీ దాంట్లో ఈ బెల్లం వాటర్ అన్నీ వేసేసి పాకం రానివ్వాలి. ఇది బాగా పాకం రావాలండి. మనకు ఉండ కట్టాలి, అది గట్టిగా రాకూడదండి, కొంచెం లేతగానే ఉండకు రావాలి పాకం అనేది. అప్పుడు మనము పిండి వేసి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడు ఇద్దరుంటే బాగా ఈజీగా బాగా వస్తాయండి. వెంటనే పిండి వేసి కలపడము, దానికని ఇద్దరు కావాల్సి వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, పాకం దగ్గర పడింది. సో అందుకనే ఇలాచీ పౌడర్ వేసాను, ఒక 1 స్పూన్ వేసానండి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అనేది మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దాంట్లో కొంచెం వేసుకొని చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. వేసాక మనము చేత్తో అలా దగ్గరికి తీస్తే ఉండకు రావాలండి. ఉండకు వచ్చినప్పుడు అది పాకం రెడీ అయినట్టు అర్థము. ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. దీంట్లో ఇప్పుడు మనము నెయ్యి వేద్దామండి. నేనైతే ఒక 1 స్పూన్ వేసాను నెయ్యి, 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు. వేసాక మొత్తం బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని మనము ఉండకు వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండకు వస్తుందండి.
ఇలా రావాలి. ఇలా వచ్చినాక మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మెల్లమెల్లగా బియ్యం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా బాగా మిక్స్ చేయాలండి. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు మిక్స్ చేస్తూ ఉండాలి. సో దీనికోసమే అండి ఇద్దరు ఉండాలి అరిసెలు చేసేటప్పుడు, లేదంటే తప్పిపోతాయి పాకము ఇవన్నీ కొంచెం సరిగా రాకుండా ఉంటాయండి. ఒక్కరే చేయడం అంటే చాలా కష్టము. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు అనేది ఉండకూడదండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఒకేసారి వేసుకోకూడదు. అలా వేసుకున్నప్పుడు మనకు సరిగా రాదండి, ఉండలు వచ్చేస్తాయి. పిండి అయితే మనము కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ కన్నా ఎక్కువ తీసుకోవాలండి పిండిని. ఒక్కొక్కసారి పాకం ఎక్కువైపోతుంది, పిండి తక్కువైపోతుంది. అందుకని అరిసెల కోసము కొంచెం ఎక్కువే తీసుకోవాలి. 1 కేజీ పిండికి మనము 1.25 కేజీ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం గీ వేసుకొనేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము ఒక పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద మనము గీ అప్లై చేయాలండి. ఇలాగా మొత్తము స్ప్రెడ్ చేసేసేయాలి గీ వేసుకొని. ఇప్పుడు దీనిపైన మనము అరిసెల పిండిని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఒక చిన్న ఉండ తీసుకొని దీన్ని అరిసెల్లాగా మనము ఒత్తుకోవాలండి. ఇలా 4-5 చేసుకొని ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక మనము ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయంగానే చూసారు కదా, బాగా అరిసెలు అనేది ఉబ్బుతూ వస్తున్నాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మాడిపోతాయి తొందరగా, లోపల ఉడకదు పిండి అనేది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలాగే. చూస్తున్నారు కదా, ఇవి వేసాక ఉబ్బుతున్నాయి. ఇప్పుడు మనము అరిసెలు చెక్కని పెట్టుకోవాలి, అంటే ప్రెస్ చేసే చెక్కని. ఇవి వేగాక వెంటనే దాంట్లో వేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఈ కలర్లో వచ్చాక మనం తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ అరిసెల చెక్క మీద వేసుకోవాలి. వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలండి. వేడి మీదే ప్రెస్ చేయాలి దాన్ని. ఇలాగా ఎక్సెస్ వాటర్ అంతా పోతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. విలేజెస్లో అయితే గడ్డి ఉంటుంది కదా, ఎండి గడ్డి, వాటి మీద వేసుకుంటారు. వేసుకుంటే బాగా మాగుతాయి అనేసి వాటి మీద వేసుకుంటారు, లేదంటే అరిటాకు మీద ఇలా వేసి పెట్టుకుంటారండి. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకొని
తీసి పెట్టుకోవాలి. అంతే అండి, అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్.